ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కల్పవృక్షంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కటాక్షం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో స్వామివారికి స్నపన తిరుమంజనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవ శోభ. స్వామివారికి అశ్వవాహనం, అమ్మవారికి సింహవాహనం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ, స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం ముందుగా యాగశాల పూజలు, విశేష హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై ఆశీర్వలను గావించిన అర్చకులు ముందుగా పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో మేళతాళాలు, కోలాట ప్రదర్శన నడుమ స్వామి అమ్మవార్ల కల్పవృక్ష వాహన సేవ కనుల పండుగ జరిగింది. ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విధి కల్పవృక్షమిది. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణీధరు పాద సేవే భోగము పరమం విడిగిన ప్రపన్నులకు. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే భాగ్యనగరంలో 2016 సంవత్సరం శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలతో ప్రారంభించి 2019 సంవత్సరం పాల్గొన మాసం సప్తమి రోహిణి నక్షత్రయుక్త బుధవారం నాడు శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2020 నుంచి అత్యంత వైభవంగా వార్షికంగా బ్రహ్మోత్సవాలు
9 రోజుల పాటు నవాహ్నికంగా శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం 6వ వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభించబడింది. 17వ తేదీన ప్రారంభమైంది ధ్వజారోహణ కార్యక్రమంతో. 26వ తేదీ పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈరోజు 4వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం కల్పవృక్ష వాహనం పైన శ్రీ భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత వైభవంగా వాహన సేవ నిర్వహించుకున్నారు. సాయంత్రం సర్వభూపాల వాహనం, రేపు ఉదయం మోహిని అవతారము, సాయంకాలం గరుడి సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. 6వ రోజు ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, ఆ రోజు మధ్యాహ్నం రథరంగ డోలోత్సవాన్ని కూడా తిరువీధుల్లో వైభవంగా నిర్వహిస్తారు. 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, 7వ రోజు రాత్రి చంద్రప్రభ వాహనం, 8వ రోజు ఉదయం రథోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహిస్తారు. 9వ రోజున అవబృధము చక్రస్నానోత్సవంతో ఈ రోహిణి నక్షత్రం చక్రస్నానం అవబృధంగా నిర్ణయించి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఆ రోహిణి నక్షత్రం రోజున చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. చివరిగా 26వ తేదీన బ్రహ్మోత్సవాల్లో తెలియక జరిగిన దోషాలన్నీ నివృత్తి కోసమై పుష్పయాగ మహోత్సవాన్ని కూడా ఉత్సవ ప్రాయశ్చిత్తార్థంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ప్రత్యక్ష ప్రసార మాధ్యమాల ద్వారా నేరుగా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవంలో నిర్వహించబడుతున్న బ్రహ్మోత్సవాల్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. ఆలయంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు తదితర పంచామృత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలను, తులసి పుష్పమాలలను అలంకరింపజేసి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సహస్రధారలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను వైభవపేతంగా నిర్వహించారు. తిరుమలలోని ఏటీసీ కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రాన్ని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. కోరమండల్ ఫెర్టిలైజర్ సంస్థల ఆర్థిక సహకారంతో తిరుమలలోని వివిధ ప్రాంతాలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించి పాదరక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పాదరక్షల కేంద్రాలు ప్రపంచంలోని పలు దేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారనున్నాయి. ఈ సందర్భంగానే ఏటీసీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన పాదరక్షల కేంద్రం బ్రేక్ దర్శనాలతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు వెళ్లే భక్తులకు ఉపయుక్తంగా ఉంటుంది.
టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా చాలాసార్లు కూడా మన చెప్పుల మేనేజ్మెంట్ ఇన్నోవేటివ్గా ఎలా చేస్తున్నాము తిరుమల కొండపైన అనేది చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా 6 కౌంటర్స్ పెట్టాం. ఈరోజు 7వ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా వాళ్ళు మ్యాన్ పవర్ని పెట్టి మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా లేదా మనకి ఏదైతే ఒకేసారి టెక్నాలజీ కొనుక్కొని క్యూఆర్ కోడ్ బేస్డ్ వన్ భక్తులకి ఒక సిస్టమ్ ప్రకారం అంటే వాళ్ళ చెప్పుల్స్ అంటే దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ మిగతా అన్నదానానికి వెళ్ళేటప్పుడు కానీ మిగతా సేవలకి కొన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ చెప్పులు వేసుకొని ఉండకూడదు. కాబట్టి ఆ చెప్పులు ఒక చాట వేసి మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంతకుముందు మనకి వీక్లీ దాదాపు 4-5 ట్రక్కులు వచ్చాయి. ఏది ఒకరి చెప్పులు ఇంకొకరి కలిసిపోయి వాళ్ళ చెప్పులు తీసుకోలేక అలా వేస్ట్గా జనరేట్ అయిపోయి వీక్లీ దాదాపు 4-5 ట్రక్కులు వచ్చాయి. ఈ సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత వీక్లీ ఇప్పటికి 1 ట్రక్ మాత్రమే వస్తుంది. దాదాపు 70% యొక్క వేస్టేజ్ని మనం కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అలానే ఎవరైతే మనకి ఈ సెంటర్కి వచ్చి వాళ్ళ చెప్పుల్ని ఇచ్చి మళ్ళీ టోకెన్ తీసుకెళ్తారో దాదాపు 98% రికవరీ ఉంది, మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్. 98% మంది తీసుకెళ్తున్నారు. ఓన్లీ 1 or 2% మంది వాళ్ళకి టైం ప్రాబ్లం ఉండో లేకపోతే డిస్టెన్స్ ప్రాబ్లం ఉండో లేకపోతే లొకేషన్ వైజ్ క్లారిటీ లేకపోవటం వలన కొంతమంది వాళ్ళ బస్ కానీ లేకపోతే ట్రైన్ ప్రాబ్లం ఉండి కానీ అలా వాళ్ళ మన ఫీడ్బ్యాక్లో అలా వస్తుంది. సో ఓవరాల్గా ఇది పెద్ద సక్సెస్ అని చెప్పవచ్చు. ఇండియాలో ఏ టెంపుల్లో కూడా ఇటువంటి సిస్టము ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫస్ట్ టైం మనం ఓన్గా డివైజ్ చేసి మన ఓన్గా సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయటం వలన విత్ ద హెల్ప్ ఆఫ్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. ఇది ఒక బెంచ్ మార్క్ అని కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో మనం చెప్పొచ్చు. రాబోయే కాలంలో ఇంకొక సెంటర్లో కూడా మొత్తం 8 సెంటర్స్లో ఓపెన్ చేయాలనుకున్నాం. ఇంకొక సెంటర్లో కూడా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రకంగా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే మ్యాన్ పవర్ మీద చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. అదంతా కూడా సిఎస్ఆర్ కింద మనకి కోరమండల్ లిమిటెడ్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అన్నీ కూడా ఇంకా కాస్ట్ తగ్గించుకొని అలానే ఒకే సెంట్రలైజ్డ్ సిస్టమ్ పెడితే ఎలా ఉంటుందని కూడా మనం ఆలోచించడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఇప్పుడు లగేజ్లో ఎలా అయితే చేస్తామో ఏదో అలిపిరిలో కానీ శ్రీవారి మెట్టికల్ నుంచి తీసుకొచ్చి లగేజ్ సెంటర్లో పెట్టి ఏ రకంగా అందరూ కూడా లగేజ్ సెంటర్కి వచ్చి వాళ్ళు లగేజ్ తీసుకెళ్తారో అదేవిధంగా రాబోయే కాలంలో చెప్పులు మొత్తం తిరుమల కొండ పైన ఎక్కడున్నా ఒక కలెక్షన్ పాయింట్ డిఫరెంట్ కలెక్షన్ పాయింట్స్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా సెంట్రలైజ్డ్ ఒక సిస్టమ్ డెవలప్ చేసుకొని సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ఎవరి చెప్పుల్స్ వాళ్ళకు టోకెన్ బేస్డ్ ఇస్తే పెద్ద సక్సెస్ అని చెప్పవచ్చు. ఇదొక బెస్ట్ ప్రాక్టీస్ కూడా మనకి ఇప్పుడు దాకా లేని టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో లేని ప్రాక్టీస్ని మనమే ఇంట్రడ్యూస్ చేసుకొని మనమే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశామని చెప్పవచ్చు. ఈ సందర్భంగా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలానే ప్రత్యేకంగా మనకి కోరమండల్ లిమిటెడ్ వాళ్ళు చాలా ముందుకు వచ్చి ఎప్పుడైతే మేము ఐడియా చెప్పామో ఐడియాని లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వాళ్ళు చాలా పగడ్బందీగా ఎప్పటికప్పుడే మ్యాన్ పవర్ను తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడే వాళ్ళు మానిటరింగ్ చేస్తూ మనకి ఎంతో రకంగా అసోసియేట్ అయి ఉండటం వల్ల వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలా కూడా భక్తులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. మనం ఇప్పుడు ఉన్న సెంటర్లో ఎక్కడుంటారో నియర్ బై వాళ్ళకి గూగుల్ కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ నియర్ బై సెంటర్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు డ్రాప్ చేస్తే బాగుంటుంది. ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులు వదిలేస్తే అది ఒక రకమైన మనకి వేస్ట్ జనరేట్ అయిపోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మనకున్న ఈస్థెటిక్ సెన్స్ ఇక్కడ ఉన్న యొక్క హోలీనెస్ మంచి చాలా ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆ ఆధ్యాత్మికతను ఉట్టిపడేలాగా ఉంచుకోవాలి. కానీ ఈ రకంగా వేస్ట్ జనరేట్ చేసే విధంగా మనం కార్యక్రమాలు ఉండకూడదని భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా వాడుకొని క్షేత్రాన్ని మరింతగా ఇంకొక స్టేజ్కి తీసుకెళ్లే విధంగా ప్రవర్తించాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ అలానే భాగస్వాములైన ఉద్యోగస్తులు చాలా కష్టపడి పనిచేస్తుంటారు. రాత్రి అనగా పనగనగా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ముఖ్యంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇదంతా కూడా మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటి సిస్టాన్ని అన్ని టెంపుల్స్ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్. నా పేరు డాక్టర్ కె సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హైదరాబాద్.
ఉచిత పాదరక్షల సంరక్షణ కేంద్రం అనే ఈ కాన్సెప్ట్ తోటి మన వెంకయ్య చౌదరి గారు మమ్మల్ని కోరమాండల తరపున ఒకరోజు నన్ను పిలిచి అస్తవ్యస్తంగా పడుతున్నటువంటి ఈ చెప్పులు తిరుమలలో ఇంత పవిత్రమైన ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఎలాగోలా దీన్ని ఒక కొలుక్కి తీసుకొని వచ్చి ఈ సెంటర్స్ ద్వారా వారి దగ్గర నుండి పాదరక్షలు కలెక్ట్ చేసి మళ్ళీ వారికి సేఫ్గా అందించే మార్గం చెప్పి మాకు ఈ సెంటర్స్ని ప్రారంభించండి అని ఒక స్పాన్సరింగ్ లాగా మమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మేము చాలా సంతోషించాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక్కటే మా కోరిక, మా విజ్ఞప్తి భక్తులందరికీ, దయచేసి పాదరక్షల సంరక్షణ కేంద్రాన్ని తప్పకుండా మీరు ఉపయోగించుకొని ఇక్కడ మీరు డిపాజిట్ చేసినటువంటి చెప్పులు మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే అప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని మళ్ళీ వెంకయ్య చౌదరి గారు బాగా ఆలోచించి వీటన్నిటిని నిశ్చితంగా పరిశీలించి ఈ సంరక్షణ కేంద్రాల ద్వారా ఒక బార్కోడ్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ ద్వారా మన భక్తుల దగ్గర నుండి పాదరక్షలు తీసుకొని మళ్ళీ వాళ్ళకి సేఫ్గా ఇచ్చినట్లయితే పవిత్రమైనటువంటి తిరుమల హిల్స్ మీద ఎక్కడ పాదరక్షలు అనేటువంటి కనపడవు. తర్వాత పొల్యూషన్ అనేది ఎప్పుడైతే పాదరక్షలు మిగిలిపోయినాయో వీటిని బయటికి తీసుకెళ్లి కాల్ చేయటం లేకపోతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఇది చాలా వరకు తగ్గింది. దయచేసి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఉచిత పాదరక్షల సంరక్షణ కేంద్రాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పాదరక్షలు ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ వాయులింగేశ్వరునికి అశ్వవాహన సేవ, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి సింహవాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని విశేష అలంకరణలతో అశ్వవాహనంపై వేంచేపు చేశారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికారులను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవలు చూడ చక్కగా జరిగాయి. శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకరా శుభకరా శంకరా బ్రోవరా దయగనలేవా శ్రీకాళహస్తీశ్వరా, మా కన్నీళ్ళు అభిషేక జలమాయరా స్వామి, మా గుండెల్లో కొలువు. తిరుమలలోని గోకులం అతిథి గృహం వద్ద భక్తుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంను శుక్రవారం ప్రారంభించారు. గోకులం అతిథి గృహం వెనుక వైపున ఇందుకోసం 8 కౌంటర్లను ఏర్పాటు చేశారు. బ్రేక్ దర్శనాలు, సేవల కోసం దరఖాస్తు చేసుకున్న భక్తులకు ఉపయుక్తంగా ఉండేలా కొత్త మార్గాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో కార్యాలయం సూపరింటెండెంట్ రామచంద్రరావు శుక్రవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన కౌంటర్లను ప్రారంభించారు.
తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి వాసులు ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశేషమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో కొలువుదీరిన వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీ వేదవల్లి అమ్మవారిని, శ్రీ చక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో వైదిక కార్యక్రమాలు, విశేష హోమాలు, పూర్ణాహుతి, క్షీరాబ్దివాసం, నవకలశ స్నపనం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారికి నంది వాహన సేవ విశేషంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం నంది వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తుల జై జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ రాయచోటి ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ వేడుకగా జరిగింది. చిత్తూరు నగరం గిరింపేటలోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. ముందుగా శ్రీ చిదంబరేశ్వర స్వామివారిని, శ్రీ శివకామ సుందరీ దేవిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో సుందరంగా కొలువుదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లను పుష్ప పల్లికపై ఆసీనులను చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు చిత్తూరు పొరవీధుల్లో పుష్ప పల్లికి ఉత్సవం కనుల పండుగ జరిగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలోని శివాలయంలో శివరాత్రి మహోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచెబు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆది దంపతులకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని పురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ క్రతువులు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. 200 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ క్షీరాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాంలోని శ్రీ ఉమా కేదారేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా పావన వంశధార నదిలో చక్రతీర్థ త్రిశూల స్నాన మహోత్సవాలు వేడుకగా జరిగాయి. ముందుగా ఆలయం నుండి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా నదీ తీరానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం నదీ తీరంలో పవిత్ర స్నాన ఘట్టాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను సేవించుకొని నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతపురంలోని మొదటి రోడ్డులో వెంచేసిన అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి.
ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు స్వామివారికి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఆసీనులను చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తుల కళా ప్రదర్శనలు, కోలాటాలు, శివనామ స్మరణల నడుమ అనంతపురం నగర వీధుల్లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అశ్వవాహన సేవ భక్తిరస భరితంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు తొలుత యాగశాల ప్రవేశం చేశారు. బంగారు రత్నాభరణాలు, ముత్యాల హారాలతో అలంకరించిన స్వామి అమ్మవార్లను యాగశాలలో వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని ధ్వజపటాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజపటానికి పూజలు చేశారు. ధ్వజస్తంభంలో ఉన్న గరుక్మంతునికి అభిషేకం నిర్వహించారు. బాజా భజంతీల నడుమ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు. మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ నిర్మ మహేశ్వర స్వామివారి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి రథోత్సవం భక్తులను పరవశులం చేసింది. భక్తులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత శివపార్వతులను సుందరంగా అలంకరించి రథంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ రథోత్సవంలో పాల్గొని ఆది దంపతులను సేవించారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. ధన్యోస్మి ధన్యోస్మి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో కొలువైన శ్రీ గిరిజా మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. గిరిజా గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం తరపున కమిటీ సభ్యులు శివపార్వతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తరువాత గిరిజా సమేత మృత్యుంజయ స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. పలు క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గిరిజా కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 10వ శక్తిపీఠంగా భాసిల్లుతున్న పాదగయ క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తెచ్చారు. ప్రాంగణాన్ని వర్ణశోభిత పుష్పతోరణాలతో దివ్యంగా అలంకరించి స్వామి అమ్మవార్లకు పుష్పార్చన జరిపారు. ఆపై పలు రకాల మధుర పదార్థాలను స్వామివారికి నివేదించి మహామంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.